చూస్తున్నాం. తెలంగాణలో విద్యాసంస్థల బంద్ పిలుపునిచ్చారు. ఎల్లుండి విద్యాసంస్థల బంద్కి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఈ బంద్ కొనసాగబోతోంది. అయితే నీట్ పేపర్ లీక్ దోషులను వెంటనే శిక్షించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో ఈ బంద్ కొనసాగబోతోంది. అయితే బంద్కి అన్ని విద్యా సంస్థలు సహకరించాలని కూడా ఆ విద్యార్థి సంఘాలు కోరుతున్న విద్యా సంస్థలు తప్పనిసరిగా ఈ బంద్లో పార్టిసిపేట్ చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. విద్యార్థులు శాంతియుతంగా బంద్లో పాల్గొని వినతి ఇచ్చారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం దుమారం లేపుతోంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఎటువంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొందో చూసాం. సో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎవరికి వాళ్ళు ఈ రకమైనటువంటి పేపర్ లీకేజ్ జరగకూడదన్నట్టుగా ఆందోళన రేకెత్తిస్తున్నారు. సో ప్రజెంట్ ఇది దేశవ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఎక్కడికక్కడ ఈ బంద్కి సహకరించే వాళ్ళే ఉన్నారు. సో ఏకగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపడితే ఆయనకు మద్దతుగా హైదరాబాద్లో, విజయవాడలో, ఇంకెక్కడ నెల్లూరులో, ఇంకో దగ్గర కరీంనగర్లో, వరంగల్లో ఎక్కడ పడితే అక్కడ సపోర్ట్గా వాళ్ళంతా ర్యాలీలు తీస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా నిలబడుతున్నారు. ఇంకోవైపు కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులపై నిరసనలు వ్యక్తం చేస్తే వాళ్ళ యొక్క నిరసనకి అడ్డు వచ్చి వాళ్ళపై లాఠీలు జులిపిస్తే దానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ కూడా దద్దరిల్లింది. అంటే ఏ స్థాయిలో మద్దతు వస్తుందో చూస్తూ ఉన్నాం. సో నీట్ పేపర్ లీకేజ్ జరిగినటువంటి సుమారుగా నెల రోజులకు పైబడి అవుతున్నా ఇప్పటివరకు నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ప్రధాని నుంచి కానీ, ధర్మేంద్ర ప్రధాన్ నుంచి కానీ, ఇంకోవైపు అమిత్ షా నుంచి కానీ, ఎవరి వైపు నుంచి కూడా కనీసం మినిమం కన్సర్న్గా చనిపోయినటువంటి విద్యార్థుల కోసం కూడా ఎవరు మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. సో సీజేపీ పార్టీ దానికోసం ప్రొటెస్ట్ చేస్తోంది. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ దోషులను శిక్షించాలి, ఇంకోసారి నీటికి సంబంధించి ఈ రకంగా జరగకుండా ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉందన్నట్టుగా భావించి విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ బంద్ పిలుపునిచ్చాయి. ఎల్లుండి దేశవ్యాప్తంగా ఈ విద్యార్థి సంఘాల బంద్ పిలుపుతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ బంద్ కొనసాగుతుందా, లేదు దానికి వ్యతిరేక వర్గమైనటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ విద్యార్థి సంఘాలు కానీ ప్రభుత్వాలు కానీ బంద్కు సహకరిస్తాయా, లేదు పోలీసులు సీజేపీ పార్టీలు జరిగినటువంటి ఉద్రిక్తత పరిస్థితుల మాదిరిగానే లాఠీ చార్జీలు చేసే ప్రయత్నం ఇక్కడ కూడా చేస్తారనే చూడాలి. సో బంద్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అందిస్తారు. సో మధు, ఏం జరగబోతోంది? పలు విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ అండ్ పీడీఎస్యూ దాదాపుగా అన్ని లెఫ్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలే బంద్కు పిలుపునిచ్చాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం బంద్ జరిగే అవకాశం ఉందా? ఇంకేదైనా ఉద్రిక్తత పరిస్థితి నెలకొనబోతోందా? దీనికి విద్యా సంస్థలు సహకరిస్తాయా? ఢిల్లీ గత 3 రోజుల నుంచి ఉద్రిక్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అన్ని పార్టీలు, విపక్ష పార్టీలన్నీ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వారిని ఆదుకోవాలి, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలు అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో కూడా దీనికి సంబంధించి లోక్ భవన్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ర్యాలీ రూపంలో వెళ్లారు, నిరసన వ్యక్తం చేశారు, అరెస్ట్ అయ్యారు. తర్వాత బీజేపీ, కాంగ్రెస్ బాహాబాహి కొనసాగింది. తర్వాత ఇప్పుడు విద్యార్థి సంఘాలని కూడా దీంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. మనం చూసాం ఈ నెలలోనే దాదాపు 2 బంద్లకు పిలుపునిచ్చారు కాలేజీలు, స్కూల్స్ సంబంధించి. మళ్ళీ ఇప్పుడు నీట్ పరీక్ష పేపర్ కి సంబంధించినటువంటి విషయంలో ఈ డిమాండ్స్ తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ ని తెరపైకి తెస్తూ మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు బంధులు ఇచ్చారు. స్కూల్స్, కాలేజీలు అన్ని రకాలు అన్ని బంద్ పెట్టాలి అనేటువంటిది. సో దాదాపు పీస్ఫుల్ గా కొనసాగేటువంటి అవకాశం ఉంది. బంద్ యథావిధంగా అన్ని విద్యా సంస్థలు పాటిస్తే, లేదంటే మాత్రం ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండొచ్చు. ఓపెన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ పైన వీళ్ళు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉండొచ్చు, వాళ్ళపైన అటాక్ చేసే సిచ్యువేషన్ మనం చూస్తాం. ఈ బంద్కు సహకరించకుండా ఓపెన్ అయినటువంటి విద్యా సంస్థల పైన గతంలో దాడులు చేసిన సంస్కృతి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూసాం. సో కేంద్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా మరి ఈ రోజు ఇచ్చినటువంటి ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ కి సంబంధించిన దాంట్లో దీనికి ఏబీవీపీ కానీ, బీజేవైఎం కానీ వీళ్ళ నుంచి ఎట్లాంటి కౌంటర్ ఉంటుంది అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఇంకా ఎన్ఎస్ఐ ఉంది, ఇంకా చాలా విద్యార్థి సంఘాలు ఉన్నాయి వివిధ రూపంలో. వీరి బంద్కు వారు కూడా సహకరిస్తారా, లేదంటే వాళ్ళు మరొక రోజు బంద్కు పిలుపునిస్తారా, ఎస్ఎఫ్ఐ కానీ వీళ్ళు కానీ అనేటువంటిది చర్చ ఉంది. మరి ఏబీవీపీ దీని విషయంలో ఎట్లా కౌంటర్ ఇస్తుంది అటువంటి చర్చ కూడా ఉంది. ఈ రోజు జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాళ్లు, కట్టెలతో అటాక్ చేసుకున్నారు. అందులో ఒక జర్నలిస్ట్ కి చాలా గాయమైనటువంటి వీడియోస్ మనం చూసాం. సో చాలా జరుగుతా ఉంది, ఉద్రిక్తంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది విద్యా సంస్థల బంద్ విషయంలో అనేటువంటిది
కాస్త ఎల్లుండికి సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ రానుంది. ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తంగా పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ అండ్ ఏఎస్ఎఫ్ 3 విద్యార్థి సంఘాలు బంద్ పిలుపునిచ్చాయి. నీట్ పేపర్ లీకేజీ ఇష్యూలో ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీక్ దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఎల్లుండి దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే బంద్ పిలుపునిచ్చారు. మరి దీనికి అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏబీవీపీ కానీ లేకుంటే ప్రతిపక్షాలు ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ కానీ ఎలా రియాక్ట్ అవుతాయి? సో బంద్కు సహకరించేది ఎవరు, బంద్ని వ్యతిరేకించేది ఎవరు, పోలీసులు ఈ బంద్ని ఎలా చూస్తారు, ప్రభుత్వాలు ఈ బంద్ని ఏ రకంగా ప్రశాంతతమైనటువంటి వాతావరణం నడవనిస్తాయి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో నిజంగా మీ అభిప్రాయం ఏంటి? నీట్ పేపర్ లీక్ దోషులను ఇప్పటివరకు శిక్షించకపోవడం కానీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ని ఇప్పటివరకు ఎటువంటి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, అసలు నీట్ పేపర్ లీకేజ్ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మీరులా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బయట మరి ప్రభుత్వాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఎక్కడెక్కడ నిరసనలు వ్యక్తం చేసింది. ఇందిరాగాంధీ స్టాచ్యూ, ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మొదలుకుంటే లోక్ భవన్ వరకు వెళ్ళి నిరసన తెలపడానికి సిద్ధమైంది. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎల్లుండి బంద్కి ఇక్కడ ప్రభుత్వాలు సహకరిస్తాయా? ఇక్కడి విద్యార్థి సంఘాలు కాంగ్రెస్ పార్టీ అఫిలియేటెడ్ ఉన్నటువంటి ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘం కూడా దీంట్లో పాత్ర తీసుకుంటుందా? సో ఎలా ఉండబోతుంది చూడాలి. బట్ దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకి బంద్ పిలుపునివ్వడం అనేది ఒక్కసారిగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఎల్లుండి దేశవ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చారు ఈ విద్యార్థి సంఘాలు. సో ఇప్పటికే సిజేపీ పార్టీ ప్రొటెస్ట్తో దేశవ్యాప్తంగా దద్దరిల్లిపోతున్న సిచ్యువేషన్. రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్లు కూడా మొన్న రాహుల్ గాంధీ అరెస్ట్ చేశారని చెప్పి కాంగ్రెస్ మోదీ నివాసాన్ని చుట్టుముడతారని బీజేపీ ఒకరిపై ఒకరు కర్రలతో కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో ఇటు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయం చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ గాంధీ భవన్ చుట్టుముట్టేందుకు బీజేపీ నాయకులు వచ్చి బాహాబాహికి దిగారు. వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తామన్న రకంగా నిరసన వ్యక్తం చేశారు. అటు విజయవాడలో ఏకంగా కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాల వారికి కూడా గాయాలైన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితి ఉంటుంది, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో విద్యార్థి సంఘాలు బంద్కు పిలిపించే నేపథ్యంలో విద్యార్థి సంస్థలు సహకరిస్తాయి. విద్యా సంస్థల యొక్క రియాక్షన్ కూడా ఏంటో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు? బంద్కి మీ మద్దతు ఉంటుందా లేదా? బంద్కి మీరు సహకరిస్తారా లేదా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిరసన నేపథ్యంలో ఎటువంటి అభిప్రాయంతో మీరున్నారో కూడా కామెంట్ చేయండి. ఒకసారి మీ కామెంట్స్ కూడా నేను చదివే ప్రయత్నం చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ బంద్కి పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇప్పటివరకు కేవలం ఢిల్లీ జంతర్ మంతర్ వరకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ నిరసనలు ఈ విద్యార్థి సంఘాల యొక్క బంద్తో ఎక్కడి వరకు వెళ్తాయన్న రకంగా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రభుత్వ అధికారులు కూడా కొంత హైలైట్ జారీ చేస్తారని చెప్పాలి. సో నీట్ పేపర్ లీకేజీ బాధ్యత తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డైరెక్ట్గా ఆ ప్రొటెస్టర్స్ పైన, విద్యార్థుల పైన దాడి చేయడాలు, సో దానికి సంబంధించి మోదీ ఇప్పుడు రియాక్ట్ అవ్వకపోవడాలు, ఒక దగ్గరే రియాక్ట్ అయినట్టుగా ఉన్నారు. నేషనల్ మీడియాలో వచ్చిన కథనాల మేరకి ఆయన దాన్ని గోర్ పాప్ అంటే ఘోరమైనటువంటి పాపం ఇది, అందరం కూడా బాధ్యత తీసుకొని డెఫినెట్గా దీన్ని అరికట్టాల్సిందే, దీన్ని కంట్రోల్ చేయాల్సిందని రకంగా మాట్లాడుకొచ్చారంట. మరి దేశ ప్రజలు బాధ్యత తీసుకోవాలని చెప్పినటువంటి మోదీ ప్రధానిగా ఆయనేం బాధ్యత తీసుకుంటారనే క్వశ్చన్ కూడా పబ్లిక్లో రేసే అవకాశం ఉంది. సో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు విద్యార్థి సంఘాలు మొత్తం కూడా బంద్కు పిలుపునిచ్చాయి. మరి బంద్ ఎటువంటి ప్రశాంతతమైనటువంటి వాతావరణంలో బంద్ కొనసాగించాలి. అన్ని విద్యా సంస్థలు రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ఏదైనా సరే విద్యా సంస్థలన్నీ కూడా ఈ నీట్ పేపర్ లీకేజీకి పూర్తి స్థాయిలో బంద్కి సహకరించాల్సిందే అనే రకంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏదైనా జరిగినా ఆందోళన రేకెత్తించే అవకాశం మాత్రం కనబడుతోంది. ఎల్లుండి మరి ఈ పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఈ 3 విద్యార్థి సంఘాలు లెఫ్ట్ ఆర్గనైజేషన్ ముందుగా ఈ బంద్కు పిలుపునిచ్చాయి. కాబట్టి ఈ రోజే రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారా, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేస్తారా అని చెప్పి కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్కి వెళ్ళి కొంత ఆందోళన, బీజేపీ ఆఫీస్ చుట్టుముట్టేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఎల్లుండి ఈ 3 విద్యార్థి సంఘాలు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లబోతున్నాయి, బంద్కి ఏ రకంగా వీళ్ళ ప్రొటెస్ట్ ఉండబోతున్నాయి, బంద్కి ఏ రకమైన నిరసన వ్యక్తం చేయబోతున్నారు, బంద్ తాలూకా పర్యవసనాలు ఏంటో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒక విద్యార్థిగా లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులుగా మీ అభిప్రాయం ఏంటి? బంద్ ప్రశాంతతమైన వాతావరణం జరగాల్సిందేనా? ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి చెంపపెట్టు లాంటిగా విధంగానే ఉండాల్సిన అవసరం ఉందా? సో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకి నిరసనగా ఈ బంద్ కొనసాగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. पुलिस
జిందాబాద్